బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో కుకట్పల్లిలో బీసీ యువగర్జన సభను నిర్వహించారు. బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువగర్జన సభలో వందలాది బీసీ యువత ఏకతాటిపైకి వచ్చారు. సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రాంతి లేదని తెలిపారు. ధర్మాలతో కాదు, చట్టబద్దమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. సభలో మా హక్కులు, మా రిజర్వేషన్లు 42% సాధించాలి వంటి నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగింది. కూకట్పల్లి ఎల్లమ్మ మండలం గోదా కృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది. గడిచిన 19 నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. ఇదిగో 42, అదిగో 42 అంటారు. విద్యారంగంలో అమలు చేయరు, అడ్మిషన్లన్నీ అయిపోయినాయి. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసిండ్రు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. కూకట్పల్లి ప్రాంతంలోని గోదాదేవి కళ్యాణ మండపంలో బీసీ యువగర్జన సభను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ స్థాయి అధ్యక్షులు లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున యువగర్జన అని చెప్పేసి ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని ఏదైతే చెప్తున్నదో దీని గురించి కూలంకషంగా మా ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కూడా యువకులకు తేలాల్సిన అవసరం ఉంది. దీని వెనక జరుగుతున్న కుట్ర, ఈ కుట్రను బహిర్గతం చేయాలంటే యువకులతోనే తప్ప ఎవరితోనే కాదు. ఏ ఉద్యమైనా కూడా యువకులతోనే, విద్యార్థులతోనే ఆ సక్సెస్ అయింది తప్ప వేరే వాళ్ళతో సక్సెస్ కాలేదనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ బీసీ యువగర్జన తప్పకుండా ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్తున్నాం. తప్పకుండా మేము 42% ఒరిజినల్గా అన్ని విధాలుగా మాకు 42% వర్తించే వరకు మా